హలో అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను ప్లెయిన్ పప్పుచారు చేస్తున్నానండి. దీనికోసం నేను ఒక కప్పు పప్పు తీసుకున్నానండి. ఎర్రకంది పప్పు తీసుకున్నానండి. దాన్ని నేను ఈ విధంగా 2 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకున్నానండి. పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పప్పు పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నానండి. మేము సాధారణంగా పప్పును కానీ పప్పుచారుని కానీ సాంబార్ని కానీ ప్రెషర్ కుక్కర్లో వండుకోమండి. తెపాల్లోని పాత్రలోని మాత్రమే వండుకుంటామండి. కొంచెం ఆయిల్ పోసుకుంటున్నానండి. ఈ విధంగా ఆయిల్ పోసుకుంటే పప్పు తొందరగా ఉడికిపోతుందండి. నేను ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకుంటున్నానండి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకుంటున్నానండి. పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి. పప్పు ఉడికిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలను వేసుకుందామండి. టమాటాలు పప్పు ఉడికిన తర్వాత వేసుకోవాలండి. పప్పు ఉడకముందు వేసుకుంటే పప్పు ఉడకదండి. నేను చేసుకునే క్వాంటిటీకి పప్పుచారు తెపాల్లో సరిపోదనిపించి వేరొక పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. నేను చూపించిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ప్రెషర్ కుక్కర్లో కన్నా పాత్రలోనే చాలా రుచిగా వస్తుందండి పప్పుచారు. ముందుగా నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకొని ఉంచుకున్నానండి. దాన్ని గుజ్జు తీసుకుంటున్నానండి. ఈ విధంగా గుజ్జు తీసుకున్న చింతపండుని చేయడం పెట్టి వేసుకుంటున్నానండి. చింతపండు పడిపోకుండా పప్పుచారులోని చింతపండు పులుపులోంచి పచ్చివాసన పోయేదాకా పప్పుచారుని బాగా మరగబెట్టుకోవాలండి. పప్పుచారు బాగా మరిగిందండి. ఇప్పుడు ఈ పప్పుచారులోకి తాలింపు పెట్టుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్లోకి పప్పు సామాన్లు వేసుకుంటున్నామండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు మరగబెట్టుకున్న పప్పుచారులోకి తిరగమూత వేసుకుందామండి. పప్పుచారు రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.